అవును, ఆ ఊరి పేరు సంక్రాంతి. పట్నం దారి పట్టిన పల్లె జనానికి పాత వాసన గుర్తు చేసి పండగ వాతావరణాన్ని పరిచయం చేస్తూ నిర్మించిన పొంగల్ విలేజ్ కేర్ ఆఫ్ వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్మాత బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ నేతృత్వంలో 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి మహాసంక్రాంతి సంబరాలు. ఇందులో భాగంగా రూపొందిందే ఈ ఆర్టిఫిషియల్ విలేజ్. బిజీ లైఫ్ కారణంగా ఊరికెళ్ళి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయలేని వారికి ఇదొక ఫెస్టివల్ సర్ప్రైజ్. ఎక్కడికక్కడే గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సహజ సిద్ధంగా ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫీల్ రాకుండా పూర్తి న్యాచురల్గా వేసిన సెట్ ఇది. ఫుల్ అండ్ ఫుల్ పండగ వైబ్స్ ఉన్నాయంటూ ఫిదా అయిపోతున్నారు విశాఖ ప్రజలు. సంక్రాంతి అంటే విలేజ్ గుర్తు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ ఫీల్ ఉంది, విలేజ్ ఫీల్ వస్తుంది. పల్లెటూరులో ఎవరు లేరు, మేము ఇక్కడ ఉండడం వల్ల చాలా పల్లెటూరు ఫీల్ మాకు వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణం ఇక్కడ ఉందని చెప్పేసి అనగానే ఇంకెందుకు ఊరు ఈ సంవత్సరం ఆపేసి ఈ సంవత్సరం ఇక్కడ ఉందామని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. మాకంటూ సొంత ఊరేం లేదు, సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తామన్నమాట. ఎవ్రీ సంక్రాంతికి ఇక్కడే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. అంతా చాలా బాగుంది, అంటే హైజీనిక్గా కూడా ఉంది. మొత్తం క్లీనింగ్ అదంతా కూడా చాలా బాగుంది. సో మాకు అంటే సొంత ఊరు లేకపోయినా ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ. గడ్డి పరకలతో కట్టిన అమ్మమ్మ ఇల్లు, అందమైన రంగవల్లులు, ఇంటి ముందు ఊటబావి, కోడి పుంజులు, ఎడ్ల బళ్ళు ఒక్కటేంటి పల్లెటూరే వచ్చి విశాఖపట్నంలో వాలిపోయినట్టుంది. తమ తమ అనుభూతుల్ని సెల్ఫీలు, ఫోటోషూట్లతో ఒక లైఫ్ టైం మెమోరీస్గా భద్రపరుచుకుంటున్నారు విశాఖ లోకల్స్. సంక్రాంతి పండగకి అందరూ పట్టణాలు వదిలి సొంతూళ్ళకు వెళ్తూ ఉంటారు. అయితే సొంతూళ్ళకు వెళ్ళలేని వారి కోసం విశాఖలోనే ఓ సిటీ విలేజ్ ముస్తాబైంది. చూడొచ్చు, ఇదంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో పల్లెతనాన్ని ఉట్టిపడేలా, గ్రామీణ వాతావరణం తలపించేలా పూర్తి స్థాయిలో ముస్తాబు చేశారు. ఆర్టిఫిషియల్గా ఈ గ్రామం అంతా ముస్తాబైంది. ఒకవైపు గంగిరెద్దులు, డూడు బసవన్నలు, దీంతోపాటు పల్లె వాతావరణం అంటే పట్టణాల్లో సంక్రాంతి పల్లెని తీసిపోని విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా కూడా సిద్ధం చేశారు. అందరూ కూడా వస్తున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు సరదాగా తీసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఆనందోత్సవాలతో ఆ సంక్రాంతిని పల్లెల్లో ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో దానికి దీటుగా ఇక్కడ కూడా వచ్చి ఈ సిటీ విలేజ్లో, ఆర్టిఫిషియల్ విలేజ్లో వచ్చి ప్రత్యేకంగా వీళ్ళు సందడి చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి, మనం ఈసారి పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమంటారు? చాలా బాగా జరుగుతుందండి ఏయూ గ్రౌండ్స్లోని. అందరూ కూడా ఫ్యామిలీస్తో రావడం, చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఎడ్ల బళ్ళు ఉంటాయో దానిపైకి ఎక్కి వెళ్తూ ఉంటారో, అయితే అటువంటి ఎడ్ల బండిని కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టారు. దీంతో పేరెంట్స్ ప్రత్యేకంగా పిల్లల్ని ఆ పైన కూర్చోబెట్టి సందడి చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏం పేరమ్మా మీ పేరు? ప్రణీత. పండగ ఎంజాయ్ చేస్తున్నావా? దేనిపైకి ఎక్కావు? ఓకే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. విలేజెస్ కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ టు కమ్ హియర్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. మన పల్లెటూరులో ఉన్నట్టు వింటేజ్ ఫీల్స్ అనమాట ఇవి. మనకి ఇక్కడ సిటీలో దొరక కాబట్టి ఈ సెటప్ని చూస్తే మనం పల్లెటూరులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరెవరైతే తమ సొంతూళ్ళకు వెళ్ళలేరో, గ్రామీణ ప్రాంతానికి సిటీ నుంచి వెళ్ళలేరో అటువంటి వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ విలేజ్కి వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం. అంటే ఆర్టిఫిషియల్ విలేజ్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక యాగశాల, ఆలయం కూడా ఏర్పాటు చేశారు. సో కొంచెం ఆహ్లాదం, కొంచెం ఆధ్యాత్మికత. మొత్తానికి వైజాగ్లో ఈ సంక్రాంతికి కలర్ఫుల్ విజిటింగ్ ప్లేస్గా వైరల్ అవుతోంది ఈ పొంగల్ విలేజ్.